స్తోత్రం. దయచేసి అందరూ మన స్థలాల్లో కూర్చున్నాం. దేవుని దోషులు ఎక్కడ కనపడలేదు. దేవుని స్తోత్రం. ఈ దినాన్ని మన మధ్య ఉన్నటువంటి దైవజనులు అశ్వంత జాన్సన్ గారు, అలాగే మీరు గ్రోస్తు వారి బిడ్డలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అంత మాత్రమే కాదు, నా కుటుంబంలో దేవునిలో దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రాలు. బాగున్నారమ్మా? దేవుని స్తోత్రాలు. బాగున్నారా? హల్లెలూయా. నేను మీ అందరూ బాగున్నారా? దేవుని స్తోత్రం. దగ్గరగా చెప్పండి. జాన్సన్ సాధారణంగా ఎప్పుడు వచ్చి మనకు వాక్యం చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. ఇది దాన్ని వారి మధ్యలో ఉండి మనతో ఉండి వారితో పంచుకోవడం అనేది నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. వారి చక్కటి బైబిల్ ట్రైనింగ్ అయ్యి చక్కటి మాటలు చెప్పేవారు. నేనైతే మామూలు సాధారణమైనటువంటి మనిషిని. అంత మాత్రమే కాదు, నాకు ఎక్కువ జ్ఞానము చదువు లేనటువంటి వాడిని. దేవుని స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. మరి నేను అనుకోవాలంటే ఆయనకి అంటే వయసుకి పెద్దవాడిని, జ్ఞానంలో మాత్రం చిన్నవాడు. అందుకని మా నాన్నగారని పిలితే సంతోషం అయిపోతాయి. నాయనానికి ఎక్కితేనంట నా తండ్రి గారు అని అనుకుంటాడంట. దేవుని స్తోత్రం. అందు నిమిత్తం కూడా నేను దేవుని కనపరుస్తున్నాను. ఒక వాక్యం తీసుకుందాం ప్రియులారా. మనకందరికి తెలిసినటువంటి వాక్యం చదివి ప్రార్థించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువు. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా ఆయన అడుగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టేను ప్రధాన యాజకులను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమో ఇయ్యలేదు. కాబట్టి నీ మీద ఎన్ని నేరములు మోపుచ్చు ఉన్నారు, నువ్వు వినలేదా? ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. గనుక ఆ అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడను. ప్రార్థించుకుందాం. సర్వాశీర్వాదాలకి కారణభూతుడు వాక్యము నేను ప్రభు, బిడ్డల నీవారు ప్రభు. నేను కేవలం ప్రభా ఉట్టి నీటి పొడుగు లాంటి వాడు, ఎందుకు పనికిరానటువంటి నేను మాట్లాడితే నీ బిడ్డలు ఇష్టపడ్డాను. కానీ మీ నోటి నుంచి వచ్చినట్టు ప్రతి మాట కూడా ప్రభు అద్భుతంగా ఆశ్చర్యంగా ఉండాలి. మీ బిడ్డలందరూ కూడా అత్తుకుంటారు ప్రభు. మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు గారు గెత్సేమనీ తోటలో ప్రార్థన చేసి, మరి ఆయన ప్రార్థన చేసిన తర్వాత మరి బంటులు వచ్చి వారిని తీసుకుని వెళ్ళినట్లుగా ఆయన శిశువులోకి ఆయన ముద్దు పెట్టుకుని అప్పగించినట్లుగా వారందరూ కూడా ఆ యొక్క అధికారి దగ్గరికి, పిలాతు, పొంతు పిలాతు అంటారు కదా, ఆయన దగ్గరికి తీసుకొచ్చి మరి నిలబెట్టారంట. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి యూదులు పరిచర్లు ఎప్పటి నుంచో కక్ష కూనటువంటి వారు. దేవుని స్తోత్రం. వీరందరూ కూడా అక్కడ సమకూర్చారు. ఎందుకంటే ఈయన ఇక్కడ ఉండటానికి లేదు, ఈయన ఏదో రకంగా ఈయన వదిలించుకోవాలి, ఏదో రకంగా ఈయన్ని మరి ఇక్కడ ఉంచుకోవడానికి కుట్రతో పనుకున్నటువంటి వారు. దేవుని స్తోత్రం. భూమి మీద ఉండగా దేవుడు ఎవరికి కూడా నష్టపరిచినట్టు మనం ఎక్కడ బైబిల్ గ్రంథంలో చూడలేదు. కానీ ఆయన అనేక మంది నష్టములో, కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో ఉన్నప్పుడు ఆయన కాళ్ళతో కూడా నడిచి ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. ఇదివరకైతే మనకైతే ఇప్పుడు కార్లు, మంచి హెలికాప్టర్లు
ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఎవరు వెళ్ళినప్పటికీ ఏమున్నాయి, గాడిదలను తర్వాత కాలు నడకను, ఈ రెండు తెప్పించినప్పుడు ఏమీ కూడా లేవు. దేవుని స్తోత్రం. అటువంటి స్థితిలో కూడా ఆయన ప్రజలను రక్షించడానికి ఆయన ఎంతో కష్టపడి మరి 300 సంవత్సరాలు ఆయన కష్టపడి అనేక మందికి గొప్ప మేలును ఆయన అందించిన తర్వాత ఆయనకు తెలుసు, నేను ఈ భూమి మీదకి ఉండట్లేదు, కొంతకాలం తర్వాత నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. బిడ్డలకు ఎన్నోసార్లు హెచ్చరించి కూడా చెప్పారు. దేవుని స్తోత్రం. మరి అటువంటి సమయంలో ఈరోజు తీసుకొచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అనేకమైనటువంటి లేనిపోని నిందలన్నీ కూడా ఆయన మీద మోపారంట. దేవుని స్తోత్రం. ఒక మాటకు మాత్రం ఆయన జవాబు చెప్పినట్టుగా చూస్తున్నాం. ఎలా ఏమంటే, నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు మీరన్నట్టే అని ఆ మాటని అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అయితే ఒక సామాన్యమైనటువంటి ఆ పిలాతు దగ్గర ఈయన అక్కడికి వచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం ఇవ్వటానికి ఇష్టపడలేదంటే కారణం ఏంటి? అసలు కారణం ఏంటి? ఎందుకని ఇవ్వలేదు? ఆయనకి శక్తి లేదా? ఆయనకి బలం లేదా? ఆయన ఏమి లేనటువంటి వాడా? ఆయన ఒక రైట్ చేస్తే అక్కడ వర్షము, అక్కడ ఆ పెనుగాలి ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది. అవసరమైతే బండ నుంచి నీళ్లు ఇచ్చాడే, అవసరమైతే సముద్రాన్ని 2 పాయలుగా చేశాడే, అవసరమైతే ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు భోజనము పెట్టాడే, దాహం తీర్చాడే. ఎంతమంది ఆ గొప్ప దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గర నిలబడి ఏమీ నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకో తెలుసా? ఆయన్ని కృప చూపించాలి. ఎందుకో తెలుసా? నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని. ఎందుకో తెలుసా? నిన్ను నిత్య జీవానికి వారసుడిగా చేయాలని. ఎందుకో తెలుసా? పాపంలో మునిగిపోయి, పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన సొంత బిడ్డలుగా చేసుకుని పక్కన కూర్చోబెట్టుకోవాలని. చపలు కొడితే మాట్లాడే శక్తి లేనటువంటి మన దేవుడు కాదు. ఆయన ఖండిస్తే కొండలు బద్దలైపోతాయి. దేవుని స్తోత్రం. ఆయన మాట్లాడితే భూకంపం వస్తుంది, ఆయన మాట్లాడితే అగ్ని కురుస్తుంది. కానీ అటువంటి గొప్ప దేవుడు ఏమో మాట్లాడకుండా ఉండాలంటే కారణం లోకమంతా కూడా ఏం చేయడంటే ఎంతో. దేవుని స్తోత్రం. అంటే దానికి అవతలు లేవు, దానికి కొరతలు లేవు, ఏమి లేవు. ఎంతో అయినా లోకాన్ని ప్రేమించినప్పుడు మనం ఏమైనా కూడా ఇవ్వగలం. దేవుని స్తోత్రం. మనల్ని ఎవరినన్నా ప్రేమించామనుకోండి, మనం ఎవరినన్నా మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించామనుకోండి, వాళ్ళు ఎన్ని తిట్టినా మన సంతోషంగానే ఉండదు. జాన్సన్ గారు అబ్బాయి అన్నారు అనుకుందాం మనం, కొన్ని వాళ్ళ అబ్బాయిల్ని ఆయన ఏమన్నారు అనుకో, ఏంట్రా అలాగంటున్నావా? ఆయన ప్రేమగా అంటాడు, కానీ ఒక్క మాట కూడా అయినా ఇక్కడ. ఎందుకంటే ఆయన బిడ్డలో. దేవుని స్తోత్రం. ఆయన కష్టార్జితం చేత ఆయన పోషిస్తూ ఉన్నాడు, ఆయన చదివిస్తూ ఉన్నాడు. ఆయన గొప్పగా నా కొడుకులు ఉండాలి, గొప్పగా వర్ధిల్లాలి, మంచి సేవకులు అవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి తెలియనటువంటి రీతిలో ఎన్ని మాట్లాడినా నోరు మాత్రం ఆయన తెరవడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన బిడ్డలని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఆ మాదిరి కూడా మనం నేర్చుకోవాలని. ఇంటికి ఆయన ఎలా నోరు తెరవకుండా ఉన్నాడు అంటే మనం కూడా ఒక్కోసారి అలా నోరు తెరవకూడదు. దేవుని స్తోత్రం. మనం ఒకవేళ అటువంటి స్థితిలో కూడా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకని తెరవలేదు? కొన్ని మాటలు నేను మాకు మీకు తెలుసు. మత్తయి సువార్త మొదట 5వ వచన భాగంలో ఆయన అన్నారు కదా, యేసు ప్రభు గారు. ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 11-12 వచనాలు మనం చదువుదాం. 5:12-13. నా నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది.
నా నిమిత్తము నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములలో చెడ్డ మాటలలో చెప్పినప్పుడు ధన్యులు చెప్పమనుకుందాం. మనం ఒకసారి మళ్ళీ గనక ఎవళ్ళన్నా ఒక్క చెడ్డ మాట గనక మనల్ని నోరు జారి అన్నారే అనుకోండి, మనం ఊరుకుని ఓపిక మన దగ్గర ఉందా? ఎవరైనా కనుక ఏ చెడ్డ మాట, మనం గ్రంథం చదవటం, పుస్తకాలు చదవటం, దేవుడి వాక్యం చదవటం, ఇవన్నీ కూడా చాలా ఈజీ, చాలా సునాశంగా ఉంటాయి, చాలా చక్కగా చదివేస్తాం. కానీ ఆ వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఎవరైనా వాక్యమును ఆ మాట ప్రకారంగా ఒక్క మాట మనం ఎవరన్నా అంటే సహించదు మనం. ఎందుకంటే మనం ఉప్పు కారం తింటా ఉంటాం. ఎందుకని సహించమంటే మన దగ్గర ఆ చదవటం, ఇతరులకు చెప్పటం మాత్రమే, కానీ మన దగ్గర ఓపుగా, ఆ సహనము, ఆ వినయము మన దగ్గర లేదు. మన దగ్గర ఉంటే దేవుని పోలికలోనే మన మొక్కలు ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుడి చెప్పిన మాటలన్నీ కూడా మన అంతరంగ హృదయంలో ఉంటే ఎవరు మనకి, ఇందాక గారు చెప్పారు కదా, ఎవడు కూడా మనకి శత్రువు లేడు. కానీ అవి మనం పాటించట్లేదు. అందుకే ఆయన డోరు కూడా తెరవలేదంట. ఎందుకని తెరవలేదంటే ఆయన మనకి నేర్పటానికి, బాబు మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా మీరు కూడా ఇలాగే నా బిడ్డలైన వారు, నా సేవకులైన వారు, నా పనిముట్లైన వారు, మీ అందరూ కూడా ఇంటి రీతిగానే ఉండాలని ఒకవేళ ఆయన నేర్పడానికి మాట్లాడలేదేమో. మాట్లాడే శక్తి లేక కాదు, ఆయన మాట్లాడగలడు. కానీ మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. యేసయ్యా నీవు మాట్లాడితే వారు చూశారు, వారు నడిచారు, వారు మారారు, దొంగలయ్యారు. యేసయ్యా నీవు మాట్లాడితే ఎన్నైనా యుగాలన్నీ కలిసి నాట్యమాడాయి. ఎడారిలో నీటి చుక్కలు వరి మారాయి. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఈసకకు ఉండినట్లు తమకు వ్యతిరేకముగా చేసిన ఓర్చుకొనిన ఏమైపోద్దాం. ఎవరైనా మన మీద కనుక వ్యతిరేకంగా మాట్లాడితే, మన మీద కనుక వ్యతిరేకంగా తిరగబడితే, మనం కాదు జవాబు చేయటం, మనం కాదు చెప్పటం, మనం కాదు వాళ్ళకి జవాబు ఇచ్చింది. కానీ ఆయన్ని కేకేయాలి, ఆయన్ని పిలవాలి, ఆయన్ని ఆహ్వానించాలి. ప్రభా నాకు వ్యతిరేకంగా ఫలాన్ని ఎదుర్కొండగా వచ్చింది, దాన్ని నేను జయించడానికి కనుక నీవు నాతో ఉండి జయించడానికి శక్తి ఉండాలని ఆయన అడిగినట్లయితే నువ్వు ప్రతిదీ కూడా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయనే చేస్తాడు. ఎంతో మంది మనకి భూమి మీద నివసించినప్పుడు, బ్రతికినప్పుడు మన జీవితంలో ఎన్నో వ్యతిరేకలు వస్తాయి. మీ భార్య మీ మీద వ్యతిరేకంగా, మీ బిడ్డలే మీకు వ్యతిరేకంగా, మీ స్నేహితులే మీకు వ్యతిరేకంగా తిరుగుతారు. నువ్వు బాగా ప్రేమించేవారే నిన్ను వ్యతిరేకంగా తిరగవచ్చు. కానీ
బదులు తీసుకోవడం నీ పని, మాట్లాడడం నీ పని కాదు. నిజంగా మనలో వాక్యము, దేవుని మాటలు, దేవుని ఆత్మ మనలో ఉంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనతో చెప్పాలి, ప్రభువా ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆయనకి ఎంతగానో నేను సహాయం చేస్తున్నాను ప్రభా, నా బిడ్డలే నా మీదకి వ్యతిరేకంగా వచ్చేసాను, నేనేం చేయను అని చెప్పి ఆయన అడిగితే ఆయన మనం వేసే చెప్తే వినకపోవచ్చు, కానీ దేవుడు చెప్తే తప్పకుండా వింటారు. దేవుని స్తోత్రం. ఇది తీరవలసిందే. ఒకవేళ వినకపోతే ఆయన దండిస్తాడు. నా బిడ్డ మీద నువ్వు తిరగబట్ట, నువ్వు ఎంత గొడవరా. జాన్సన్ గారు అబ్బాయి మీద ఎవడో తిరిగితే ఆయన ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడా. ఆయన ఎక్కడైనా ఫోన్ చేస్తే హెలికాప్టర్ మీద వచ్చేది నా కొడుకు మీద చేయడానికి నీకు ఎన్ని గుండెలు రా, ఎన్ని గుండెలుంటే నా కొడుకు మీద చేస్తావు. అదే మీ బిడ్డలైనా సరే, మీరు పెంచుకున్న బిడ్డలైనా సరే, ఎవరైనా సరే ఆయన మీద వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆయన మీ పక్షంగా ఉండి పనిచేస్తారు. దేవుని స్తోత్రం. అందుకే మన తెలుగులో మీ చేతికి మట్టి అంటుకోకూడదంట. ఎందుకంటే ఆ మాటలు అనేది మనం ఏం చెప్తాం, మళ్ళీ అది మనకు నష్టం కలిగిస్తుంది, మనల్ని ఎత్తి వేస్తుంది, మళ్ళీ బయటికి గంటి వేస్తుంది, మళ్ళీ దూరంగా దేవుడికి సమీపంగా లేకుండా మళ్ళీ ఎడమ చేసేస్తుంది. కాబట్టి మనం బాగా దగ్గరగా ఉండాలంటే మన కన్నీ తీర్చే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనం రక్షించే దేవుడు, మనం సంరక్షించే దేవుడు, మనం పోషించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర చెప్పాలి. దేవుని స్తోత్రం. ఏ వ్యతిరేకం నీకుందో ఇది నాని, ఏ వ్యతిరేకం నీకున్నదో ఇది నాని, ఏ వ్యతిరేకంతో నువ్వు తిరగబడి పోరాడలేకపోతున్నావు, ఏ వ్యతిరేకం నీకు బాధ పెడుతూ ఉందో, ఏ వ్యతిరేకం నీకు నిద్ర లేకుండా చేస్తుందో, ఏ వ్యతిరేకం నిన్ను సుఖం లేకుండా నెమ్మది లేకుండా చేస్తుందేమో, ప్రభు దగ్గర వెళ్ళి చెప్పు. ఈవేళ వెళ్ళి చెప్పు, దేవుడు ఆ వ్యతిరేకాలన్నీ తీసివేస్తాను. నేను మాట్లాడలేదు ప్రియ, ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆ వ్యతిరేకంగా మాట్లాడే వారికి దేవుడే జవాబిస్తాడు. దేవుని స్తోత్రం. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, దేవుని స్తోత్రం చెప్పకుండా నేను ఫోన్ చేసి, మరియమ్మ గారు మా సిస్టర్ ఉంది కదండి, ఇదివరకు ఆవిడ ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసింది. చేసిన తర్వాత ఓ అమ్మ ఎత్తి తిడుతుంది నన్ను, బంగారు వీళ్ళందరూ నా దగ్గర తిడుతుందండి. తిట్లు ఏం తిడుతుందంటే అద్భుతమైనటువంటి దీపాలు ఎత్తుంది నాకు. దేవుని స్తోత్రం. నేనేం మాట్లాడలేదు. మా పిల్లలు అన్నది మా అత్తేంటో చూస్తాం, ఎక్కడుందో చూస్తాం, ఇవన్నీ అమ్మ నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నా కానీ ఆ లూసు మాత్రము మీరు తీయటానికి ఏం లేదు. దేవుని స్తోత్రం. నేను మీ తండ్రి అని మీరు అనుకుంటే నా మీద మీకు ప్రేమ ఉంది, అసలు ఎక్కడా కూడా విషయాలు మీరు చెప్పడానికి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజుని ఆ స్కూల్ నుంచి వచ్చేస్తుంటే దోవలో కనిపించింది నాకు. ఆయన వందనాలు చెప్పాను. వందనాలు చెప్పి చెయ్యి అమ్మ ఎలా ఉన్నామండి, అయ్యగారు నేను బాగానే ఉన్నానండి అమ్మాయి. అలా సంతోషం అమ్మా. అమ్మ నా మీద నీకు ఎందుకమ్మా కోపం, నా మీద ఎందుకమ్మా నీకు కక్ష, పోయి నన్ను పట్టుకుంటాను కొట్టరాలా, ఎందుకు అలాగా లేకపోయిన మాట్లాడి దేవుడికి దూరం అయిపోతున్నావు అని చెప్పి అడిగినప్పుడు గొడ్లని ఏడ్చింది. దేవుని స్తోత్రం. ప్రార్థన కూడా చేశాను. ఆవిడ పేరు మాత్రం నేను చెప్పను. దేవుని స్తోత్రం బిడ్డకి తెలుసు. దేవుని స్తోత్రం. మనలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. మన మీదకి ఎదురెక్కిన వచ్చిన మనకు ఓపిక ఉండదు, కానీ వెంటనే సమాధానం ఇచ్చేయాలని అనుకుంటాము. కానీ మనకు కావలసింది దేవుడి చెప్తాడు, సహనము ఓర్పును కూడా మనకి కావాలి. దేవుడు మాట్లాడు కదా అక్కడ. మరి ప్రార్థన ఆ సమయంలో స్పీడ్గా అంత మాత్రమే కాదు, దేవుడు గెచ్చమనే తోటలో ప్రార్థించినప్పుడు ఒక మాట్లాడు, ఈ పాత్ర నా వద్ద నుండి మీరు తొలగించుకున్నప్పుడు ఆయనను ప్రభువా నీ చిత్తమే. దేవుని స్తోత్రం. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి, నీ చిత్తమే జరిగించు. నేను నీ చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను కాబట్టి నీ కుమారుడిగా అన్నాడు. నువ్వు నా ప్రియ కుమారుడు అని దేవుడు అన్నప్పుడు, తండ్రి నీ చిత్తమును నెరవేర్చడానికి
నేను భూమి మీదకి వచ్చాను. దేవుని స్తోత్రం. అందు గురించి నా యొక్క మాటలు 2 మాటలు చిత్తం గురించి మీకు తెలియజేసి నా సందేశాన్ని నేను ముగిస్తాను. యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం భాగం. 1 యోహాను 2:17. లోకము తన ఆశలు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు ఎప్పుడంటామా అందరం చెప్తాం. దేవుని చిత్తము నెరవేర్చువాడు. కొంతకాలమైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలు నిరంతరమును ఇంకా ఆయనకి సావు లేదు, మరణము లేదు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఆయన ఏమి చేయలేవు. ఎందుకంటే దేవుని చిత్తము నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆయనకి బాధ లేవు. దేవుని స్తోత్రం. ఆయనకి కష్టాలు లేవు. ఆయన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఆయన నెరవేర్చేది ఏంటంటే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం. నీకు బాధలు వచ్చాయా? దేవుని చిత్తం మెదులు పెట్టి దేవుని స్తోత్రం. నీకు కష్టాలు వచ్చాయా? దేవుని చిత్తం మెదులు పెట్టి. నీకు అపనిందలు వచ్చాయా? దేవుని చిత్తం మెదులు పెట్టి. నీకు ఏది వచ్చినా కూడా దేవుని చిత్తాన్ని కనుక నువ్వు నెరవేర్చినట్లయితే దేవుని వాక్యము చెప్తుంది నిరంతరము కూడా జీవిస్తావు. నిరంతరము కూడా ఆ దేవుని దగ్గర ఉండటానికి, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వారసులుగా అయిపోతావు. దేవుని స్తోత్రం. ఇది ఎవరో ఇచ్చేది కానీ, ఎవరి దగ్గరైనా తీసుకునేది మాత్రం కాదు. కానీ ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగిస్తారో, చిత్తాన్ని నెరవేరుస్తారో వారి దేవుని యొక్క ఆ కృపలో నిరంతరము కూడా ఉంటారండి. లోకము గతించిపోవచ్చున్నవి కానీ నిరంతరమును నిలిచును. దేవుని స్తోత్రం. ఈ లోకములో ఉన్న ఆయన ఏమైపోతుందంటే గతించిపోతాయి. వయసు గతించిపోద్ది, డబ్బు గతించిపోతే, ఎన్ని కోట్లు మనం ఎట్టుకున్నా సిమెంట్లు కొట్టేస్తాయంట. దేవుని స్తోత్రం. ఎంత బిల్డింగ్లు ఉన్నా అది కూడా మనకి వయసు ఉన్న చేపు బాగా సంపాదిస్తాం. అంతకు నా కొడుకున్నాడు, నా కూతురు ఉన్నదని బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టేస్తాం, బాగానే మంచిది. కానీ ఎంతమంది చూస్తున్నాం లోకంలో, ఎవడో కూడా ఏమి పట్టుకెళ్ళదు, ఏమి కూడా పట్టుకెళ్ళాడు కదా. అది ఉపయోగం కూడా ఎవరు తినేస్తాడో, ఎవడు కొట్టుకుపోతాడో ఎవరికి కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, ఒకటి మాత్రం సత్యము, ఒక మాట మాత్రము యథార్థము. దేవుని చిత్త ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా, ఆయన వాక్యం ప్రకారంగా మనం జీవించినట్లయితే ఎక్కడ జీవించడం కాదు, నిరంతరము కూడా ఎక్కడ జీవిస్తాము? యేసు రాజ్యంలో యేసుతో జీవిస్తాం. దేవుని స్తోత్రం. 2వ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటకై నా తండ్రి చిత్తము. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా చిత్తం. దేవుని స్తోత్రం. ఎందుకని మాట్లాడలేదు అంటే, ఎందుకని ఆయన నోరు మెదపలేదంటే, నిరంతరము ఆయన దగ్గర మనము జీవించాలి. విశ్వాసం ఉందా మనకి? దేవుని స్తోత్రం. అబ్రహాం అంటే విశ్వాసుడికి తండ్రి. దేవుని స్తోత్రం. అబ్రహాంకి వాగ్దానం అయ్యగారు కూడా చాలా సార్లు చెప్పారు కదా ఈ మాట. అబ్రహాంకి వాగ్దానం చేసినటువంటి 25 సంవత్సరాల తర్వాత మరలా ఆయన జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆయన దూతలు స్వయంగా ఆయన ఇంటికే వచ్చేసారు. ఇంటి దగ్గరికి వచ్చి
వచ్చినప్పుడు వచ్చి ఆయన దూరంగానే ఉండగానే ఆయన ఏం చూశాడు? ఆ యొక్క ఆ గొప్ప దూతలను చూసి పరిగెత్తుకుని వెళ్ళి ఏమన్నాడు? అక్కడ మా దగ్గరికి వచ్చి కొంచెం అలసట తీసుకుని ఏళ్ళమని వాళ్ళని ఆహ్వానించాడు. దేవుని స్తోత్రం. ఆహ్వానించినప్పుడు చక్కటి ఆతిథ్యం కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మరి సంఘ బిడ్డలో మరి దైవజనులు కూడా చక్కగా ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. దేవుడు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆ గొప్ప మాట ఏంటంటే ఎవరో తెలియకుండా ఇచ్చాడంటే ఆయన. దేవుని స్తోత్రం. మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వలేము. ఆయన ఎవరో కూడా తెలియకుండా ఎండవేళ వస్తుంటే ఆయన ప్రేమించి ఎదుర్కొని తీసుకొచ్చి ఇంటికి చక్కగా ఒక మంచి కొవ్వినటువంటి వధించి మరంత మాత్రమే కదా సారా ఏమని చెప్పాడు? చక్కటి మంచి పిండిని తయారు చేయమని వంట చేసి పెట్టినప్పుడు అబ్రహాము పరిగెత్తి ఒక మంచి తెచ్చి అప్పగించి దేవుని స్తోత్రం త్వరగా సిద్ధపరిచి మంచి భోజనం పెట్టి వెళ్తూ గుమ్మక్కడ ఒక వాగ్దానం చేస్తున్నారు ఆశీర్వాదం. మళ్ళా నీ భార్య సారా ఎక్కడున్నదని అడగా అతడు గుడారములో ఉందని అబ్రహాం చెప్పాడు. అందుకైన ఈ కాలమున నీ వద్దకు మరలా వచ్చిదను నీ భార్య సారాకి చప్పలు కొట్టి దేవుని మహిమపరచాడు. అదే కనుక మనకు కనుక దేవుడు వాగ్దానం చేసి మనకి ఏదన్నా అడిగితే ఇవ్వనట్లే ఎంతసేపు మనం వాగ్దానం, ఎంతసేపు మనకి విశ్వాసం ఉంటుంది. ప్రార్థన చేసిన వెంటనే మనకి ఏం కావాలి? జవాబు. పాస్టర్ గారు చెప్పానండి, ప్రార్థన చేయమన్నానండి, కానీ ఎంత ప్రార్థన చేసినా కానీ ఏమి మాకు జవాబు రాలేదు. ఆయన 25 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు వచ్చి దీని అప్పుడు సారమ్మ కూడా నా వృద్ధాజ్యము, నా వయసు అయిపోయింది, నా భర్తకి నాకు ఇప్పుడు పిల్లలు ఎక్కడ పుడతారని వాళ్ళకి అనుభవం వచ్చినప్పుడు కానీ మనం నమ్మదగ్గ దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన మనం ఊహించిన వాటికంటే ఎక్కువగా చేసే దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు ఒక్కడ మాత్రం చేయాలి. కుమారుడు ఎందు ఏముంచాలి? నువ్వు విశ్వాసం ఉంచాలి. నా దేవుడు చేయగలడు, నేను సాధించగలను, దేవుడు నన్ను దీవిస్తాడు. తప్పకుండా నీకు నమ్మకం ఉండి ఆయన యందు ఆయన కాళ్ళ మీద పడినట్లయితే తప్పకుండా నిన్ను దీవించే దేవుడుగా ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు, వాగ్దానం చేసేటువంటి దేవుడు గొప్పవాడు కనుక ఆయన మీద నువ్వు ఉంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు మనం దేవుల్లో మనం చూస్తాము, చూడగలం. నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నేను రాలేదు, నన్ను పంపిన వాణ్ణి నెరవేర్చుటకే పరలోకము నుండి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అక్కడ నిలబడి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు ఎత్తున్నా, ఎన్ని మాట్లాడుతున్నా, వాళ్ళు ఎన్ని నిందలేస్తున్నా ఆయన మాత్రము నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం. దెస్తోలునికి రాసినటువంటి 1 దెస్తోలునికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు ఒక లెటర్ రాస్తూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, చూడండి. అపోస్తలుడైన పౌలు 1 దెస్తోలునికలో ఉన్నటువంటి మాటని మనం చూసినట్లయితే అక్కడ 4వ అధ్యాయము 3 మీరు పరిశుద్ధులు ఒకటి కనుక ఒకరు చదవడమా? మీరు పరిశుద్ధుల ఒకటే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం. ఇంకో చిత్తం ఏంటంటే ఆయన కోరుకుంటున్నాడు మనము జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. మన బైబిల్లో 2 యవనస్తులు ఉన్నారు. రాత్రి యవనస్తుల గురించి అక్కడ మాట్లాడారు. ఒక ఆయన పాపాన్ని, జారత్వాన్ని చూసేవాడు, దానికి ఎట్టుకుపోయాడు. దేవుని స్తోత్రం. ఆ యేసోపు గారు
ఆ ఇంట్లో ఒక నమ్మకమైనటువంటి దాసుడుగా ఉంటూ ఉన్నాడు. యజమానికి నమ్మకమైనటువంటిగా నమ్మకస్తుడుగా ఉంటూ ఉన్నాడు. కానీ అయ్యగారు చెప్పారు కదా, ఎవరిలో దూరుతుందంట సైతాను? ఒక మనిషిలో దూరుతాను. అప్పుడు ఆ ఇంటి యజమానిలోనే దూరింది. దేవుని స్తోత్రం. ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నాకు లోబడతాడని ఎంతో ప్రయత్నం చేసే ఉండొచ్చు. కానీ చేసి ఒక్క రోజున ఏమయ్యాడు? దొరికిపోయాడు. దేవుని స్తోత్రం. ఈ యేసోపు చాలా దేవునికి నమ్మకమైన వాడు, విశ్వాసం కలవాడు, దేవుని యందు భయభక్తుడు. అందుకే దేశము కాని దేశంలో యేసోపు వర్ధిల్లెను. ఎందుకని అంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. పాపాన్ని ఎప్పుడైతే చూశాడో, పాపాన్ని ఎప్పుడైతే కనబడిందో, నేను ఆ పాపా నుండి ఏం చేశాడు? దూరంగా పారిపోయాడు. దేవుని స్తోత్రం. తప్పించుకుని, అందుకే పరిశుద్ధ లేఖనంలో ఆయన గురించి గొప్పగా మనం ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని స్తోత్రం. ఆ పారిపోయిన కారణంగానే ఆయన పవిత్రుడిగా మిగిలిపోయాడు. పారిపోయిన నష్టం కలిగిందా? ఆ 2 సంవత్సరాలు జైల్లో ఉన్నది నష్టం కలిగిందా? బాధపడలేదు. పాపాన్ని చూసి పారిపోయినందుకు ప్రస్తుతం కష్టాలు రావచ్చేమో, ప్రస్తుతం బాధ రావచ్చేమో, 2 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చేమో. నీతిమంతుడు, యథార్థవంతుడు జైల్లో కాదు ఎక్కడున్నా కూడా వర్తిల్తాడు. ఆ జైలుకే అధికారి అయిపోయాడు. ఆ జైలుకే మంచితనం సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ జైలు అధికారి ఇది పర్మిషన్ ఇచ్చాడు నిట్టూరబాగా. ఎక్కడ వచ్చింది అది? యేసోపు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసోపు దేవుని మాటకి లోబడుతూ ఉన్నాడు. దేవుని మాట ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చి పాపానికి దూరంగా ఉన్నాడు, మోసానికి దూరంగా ఉన్నాడు. అందుకే ఆ జైల్లో నుంచి తీసుకొచ్చి తిన్నంగా ఎక్కడ నిలబెట్టాడు? సింహాసనం. చప్పట్లు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చుతానైతే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చి కుమారుడైనట్లయితే నీకున్న కష్టాలు లెక్కలేను కింద కనుకున్నావు కదా. ఆయన నీకే కష్టాలు వచ్చినా ఆయన నీ తరపున ఉంటాడు. నేను మరలా ఎక్కడికి తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాలో ఆయన అక్కడ మళ్ళా నిన్ను నిలబెడతాడు. దేవుని స్తోత్రం. పాపాన్ని చూచి దూరంగా. అందుకే అన్నాడు అక్కడ అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు కదా అక్కడ, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం. అలాగే ఇంకా సంశయం మనం చూసుకున్నట్లయితే మరి ఏమైపోయాడు? సంశయం అందరికి తెలిసినటువంటి యవనస్తుడు, బలమైనటువంటి ఇశ్రాయేలు పక్షంగా ఫిలిష్తీయులకి దేవుని ద్వారా పంపబడినటువంటి బలమైనటువంటి శక్తి గల నాజూరిచ్చేమైనటువంటి గొప్ప శక్తివంతుడు, బలవంతుడు. కానీ ఒక దళిత చేతిలో చిక్కుకుని ఏమైపోయాడు? బంధించబడ్డాడు. దేవుని స్తోత్రం. నువ్వు తప్పించుకోకపోతే, నిన్ను తప్పించుకోకపోతే ఏం చెప్తుంది? అదే నిన్ను గట్టిగా పట్టుకుంటా. దేవుని స్తోత్రం. ఆ నీటిలో తేలిపోతుందంట. సముద్రం ఇది వరదొస్తుంది కదా, వరదొస్తున్నప్పుడు నీటిలోంచి ఏదో నల్లగా తేలిపోతుంది దొంగలాడుగా. కానీ చూస్తూ వాళ్ళ పక్కన ఉన్నాడు, ఒరే ఏదో వెళ్ళిపోతుందిరా బాబు అని అన్నప్పుడు ఒకడు ఆశ కలిగి దురాశ కలిగి పరిగెత్తుకుని వెళ్ళి ఏదో మొత్తం దొరుకుతుందని వెళ్ళి ఆ దొంగ మీద పడ్డాడంట. దేవుని స్తోత్రం. దొంగ మీద పడ్డాయంటే దొంగే పట్టుకుందంట, ఎలుగుబంటు. దేవుని స్తోత్రం. ఆ దొంగ పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది. ఉంటున్నాడు, ఒరే బాబును దాన్ని విడిచిపెట్టరా, దాన్ని విడిచిపెట్టరా బాబు, అది నిన్ను ఎక్కడికో తోసిపోతుంది, చుడుగుండ్లలోకి వెళ్ళిపోతావరా అని వేరే బాబు నేను ఎప్పుడో విడిచిపెట్టేశాను, కానీ అది మాత్రం నన్ను విడిచిపెట్టట్లేదురా. ప్రియులారా, పాపానికి దూరంగా వెళ్ళకపోతే అది నిన్నేం చెప్తుంది? పట్టుకుంటది. అది నిన్ను ఇద్దామన్నా కూడా ఇడిచిపెట్టదు. ఎందుకంటే నిన్ను నాశనం చేసేంత వరకు, నిన్ను పాతాళముకు తోసేంత వరకే కూడా అది నిన్ను పట్టుకుని ఇడిచిపెట్టదు. దేవుని స్తోత్రం. దేవునికి
ఆయనకి ఇష్టంగా, యథార్థంగా, సత్యంగా, ఆయన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చేవారైతే ఎటువంటి అపాయం కూడా మనకి దొరకదు కదా. నిరంతరము కూడా మనము జీవిస్తాం. దేవునికి స్తోత్రం. మనకి నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. అదే పుస్తకంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 16వ వచనం భాగం మనం చదువుతాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసే సమయం అనుకుందాం. ఉద్యోగానికి మాత్రం టైం ప్రకారంగా వెళ్ళిపోవాలి. ఒకటికి లేట్ అయినా కానీ బ్రష్లలో పెట్టి లైలో తోమేసుకుని ఆ వదిలి వదలటంలో ఉద్యోగానికి పరిగెడతాం, పార్ట్ టైంగా పరిగెడతాం. కానీ దేవుని ప్రార్థించట మనకి అన్నం మాత్రం 3 పూటలు తింటాం. మధ్యాహ్నం 1 మనకి నడదాం కదా, నడదాం. మనం 3 పూటలు తప్పకుండా ఏమి లోటు రాకూడదు. కానీ ప్రార్థన మాత్రం ఏం చేస్తున్నాను, ఆ తినేటప్పుడు తండ్రి నాకు ఆత్రమే, నీకు తోత్రమే, అంతే కదా. ఈ రోజు 2 ముద్రల లోపలికి వెళ్ళిపోతాయి. దాన్ని కూడా చేయం మనం. ఎందుకంటే మనకి ఇల్లు ఇచ్చాడు, ఓట్లు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, మంచి జాబ్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, సమస్తము కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ కూడా ఆయన గురించి మనకు సమయం లేదు. ఉన్నటన్నింటికి ఉంది. వెళ్ళిపోయినట్టుగా గంట సేపు మాట్లాడే సమయం ఉంది. మరి లేకపోతే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర లేనిపోయిన కౌలన్నీ చెప్పి ఇక్కడ ముడి పెట్టి లైక్లు ఎట్టి టైం మాత్రం ఉంది. దేవుని స్తోత్రం. సావాసంలో లైక్లు ఎట్టుకో, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభు నీ దగ్గర నిరంతరము దేవుని సన్నిధిలో అన్నాడు కదా, ఆయన చిత్తము. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయటము దేవుని చిత్తము, నువ్వు ఆయన స్తుతించడం దేవుని చిత్తము. ఈ లోకం గురించి, లోక జనం గురించి, పాపుల గురించి ప్రార్థన చేయటము నీ బాధ్యత. నీ బాధ్యత. అది ఎవరో చెప్తారో నాకెందుకని ఊరుకోవటానికి ఏం లేదు. దేవుని స్తోత్రం. దేవుడు విశ్వాసాలు బిడ్డలారా మీకు ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. ఎందుకంటే దేశం పోగాలంటే దేశం గురించి, సంఘం పోగాలంటే సంఘం గురించి, నీ పక్కన సావాసం పోగాలంటే సావాసం గురించి, నీ బిడ్డల గురించి ప్రతి దినము కూడా ప్రత్యేకమైన సమయాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నావా? అన్నిటికీ సమయం ఉంటుంది. దేవుని స్తుతించడానికి మనకి సమయము దొరకదు. ప్రతి దినము దేవుని స్తుతించటము దేవుని చిత్తమయ్యేది. ప్రియమైన బిడ్డలారా, 3వదిగా ఇంకొక మాటను మనం చూద్దాం. 1 పేతురు, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. 1 పేతురు 2వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుదాం. లేదమ్మా, 2:15 కదా. మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట చదువు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం. దేవుని చిత్తం. అంటే వాళ్ళు మాట్లాడిన దానికంటే ఎక్కువగా మనం మాట్లాడాలనా? ఎవడన్నా మూర్ఖుడు ఒకవేళ నిన్ను తిట్టాడు అనుకో, ఇంకా చెవులు మూసేయాలా మనం? ఈ మాటకు అర్థమవుతా ప్రియులారా? మనం ఒకవేళ మూర్ఖులు అంటే ఓ మూర్ఖుడు నిన్నో మాట అన్నాడు అనుకో, తెలియదు అనుకో, ఆ అజ్ఞానం ఉన్నాడు అనుకో, మాట తెలియదు అనుకో, అటువంటి వాడు ఒకవేళ తొందరపడి నిన్నొక మాట అన్నాడు అనుకో, ఇంకా మాటలన్నీ ఇస్తారు. నీదే చేయనా? 12వ వచనం భాగం చదవండి. పైకి రే. మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషించురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని
వారి మధ్యను ప్రార్థన గలవారై మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకుడు. చెప్పబడితే ఇంపరచండి. మూర్ఖులను మూర్చబెంటే మనం వాడిని గట్టిగా తిట్టేసి చెవులు మూసేయడం కాదు. మూర్ఖుడు ఏం మాట్లాడతాడు వాడికి తెలియదు, ఎలా ప్రవర్తిస్తాడు వాడికి తెలియదు, ఏ విధంగా ఉంటాడు వాడికి తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని నమ్ముకున్నటువంటి మనము, యేసుక్రీస్తు రక్తములో పాలు పంచుకున్నటువంటి మనము, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనం ఏం చేయాలంటే మన మంచి ప్రవర్తన చూసి మనము ఈ లోకంలో వచ్చేసి అక్కడ ప్రవర్తించేటువంటి ప్రవర్తన బట్టి ఆడి నోరు మూసేసుకోవాలి. అయ్య బాబోయ్ వీళ్ళు నీతిమంతులు, అయ్య బాబోయ్ వీళ్ళు యథార్థవంతులు, వీళ్ళు సత్యవంతులు, వీళ్ళు జోలికి వెళ్ళటానికి వీళ్ళు సరిపోరు ఎవడనుకోవాలా? మూర్ఖుడు నోరు మూసేసుకోవాలండి. ఎందుకంటే ఏమి అంటానికి కూడా అవకాశం వాడికి లేదు. ఎందుకంటే నీ మంచి ప్రవర్తన, నీ మంచి మాటలు, నీ నీతి మార్గము, నీ యథార్థమైన మార్గము చూసినప్పుడు నిన్ను చూసి ఆడు భయపడిపోవాలి, ఆడు నోరు మూసేసుకోవాలి. నువ్వు మూయటం కాదు. అయ్యో అటువంటి పరిస్థితులు మనకున్నప్పుడు దుష్టులందరూ మనం చూసేమంటారు, భయపడతారు, తెలుస్తాం అంటాడు కదా దేవుడు. మనం అటువంటి ప్రవర్తన కనుక అపొస్తలుడైన పౌలుకి ఏంటి భయం అంటే, ఇక్కడ సంఘం కట్టాడు కానీ అక్కడ జైల్లో ఉన్నాడు, కానీ ఆయనకు బాధ ఏంటంటే ఈ సంఘంలో ఏ స్థితిగా ఉన్నారు, ఏ రీతిగా నమ్మిట్లు జీవిస్తున్నారంటే భయము, ఏదైనా జైల్లో పడుతున్నాడు ఆయన. పడుతూ ఈ మాట వేస్తాడు, మీరు ఎలా జీవిస్తున్నారో తెలియదు కానీ, మీరు ఎలా బ్రతుకుతున్నారో కానీ తెలియదు కానీ, మీరు ఎలాగా ప్రవర్తిస్తున్నారో కూడా మాకు తెలియదు కానీ నీకున్నటువంటి ఎదుటిన్న మనిషి నోరు మాత్రం మీరు, దుట్టి నోరు మాత్రం మీరు ఏం చేయాలి? ముయించాలి. కానీ ఆ దుష్టుడే సైతానే మన నోరు ముయించుకున్నా మనం చేయించుకోకూడదు. ఎందుకంటే ఎందుకని మన నోరు ముస్తాడు, ముయింతాడు? మనం చేసే క్రియలు. ఎంత ఆగేసి రోడ్డు మీద వస్తున్నాడండి వీడు, మొన్న బాప్తిసం పొందాడండి, చర్చిలోకి వెళ్ళి పాట పడేస్తాడండి, వాక్యం ప్రకటన చేస్తాడండి వీడు మందు కొట్టేసి ఇక్కడేమో తిరుగుతూ ఉంటాడండి, అక్కడ చర్చిలోనేమో పాట పడేస్తాడు. అప్పుడు ఏమంటాం అందరం? మన నోరు ముయింతారు కదా. మన ప్రవర్తన బాగోకపోతే మనం దేవుని బిడ్డలకి చెప్పుకుంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని సేవిస్తూ, క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటాడు మనము. మన ప్రవర్తన బాగోకపోతే బయట ఉన్నటువంటి అందరూ ఏమి చెప్పుకుంటారు మన గురించి? ఏమి చెప్పుకుంటారు? అందుకంటారు కదా, దినమంతా నన్ను మీరు ఏం చేస్తున్నారు? గాయపరిచేస్తున్నారు. దేవుని స్తోత్రము. నన్ను మీరు అప్పుడు 2000 ముందు చిలివేయట్లేదు బిడ్డలారా, బాహాటంగా నన్ను మీరు చిలివేస్తున్నారు. మన ప్రవర్తన ఎలా ఉంది? మంచి ప్రవర్తనగా ఉందా? మన మాటలు మంచిగా ఉన్నాయా? మనం చేసే క్రియలు మంచిగా ఉన్నాయా? మన పరిస్థితులు బాగున్నాయా? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? జీవిస్తున్నటువంటి అన్నాడు కదా దేవుడు, ఆ శత్రువు నోరును మోయిస్తాం. దేవుని స్తోత్రం. నీ భక్తి మంచిదైతే, నీ ప్రార్థన మంచిదైతే, నీ నడవడం మంచిదైతే, నువ్వు క్రియలు మంచి అయితే, నువ్వు ఎక్కడికి వెళ్ళా క్రైస్తవ బిడ్డని నువ్వు అనిపించుకున్నట్లయితే అటు దేవునికి మహిమ,